ఓం శాంతి. నేను అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్ బిందుని. దేహం అనే రథములో దివ్య చైతన్యమైన ప్రకాశ స్వరూపాన్ని బ్రకటి మస్తకములో మెరుస్తూ ఉన్నటువంటి దివ్య జ్యోతిర్ బిందుని. నేను ఆత్మ దేహమనే రథములో రథ సారథిని. మస్తక సింహాసనం పైన కూర్చుని సృష్టి నాటకములో పాత్రను అభినయిస్తున్నాను. నేను విదేహి ఆత్మను. అనాది శక్తి. శరీరము ద్వారా సృష్టి రంగస్థలంలో నిమిత్తమై పాత్రను అభినయించేటటువంటి సత్య చిత్ ఆనంద స్వరూపాన్ని. నేను ఆత్మ. దివ్య ప్రకాశమణి. బ్రుకుటి సింహాసనంలో కూర్చుని మెరుస్తూ ఉన్నటువంటి వజ్రం. నేను సర్వశక్తులతో సంపన్నమైన ఆత్మను. నా నుండి సర్వశక్తులు తరంగాలు, సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ, పవిత్రత దేహానికి వెళ్ళి దేహము నుంచి వాతావరణానికి, ప్రకృతికి వెళ్తుంది. నేను మాస్టర్ ప్రకృతి పురుష్ ఆత్మను, స్వరాజ్య అధికారిని. దేహంనే రథములో సాక్షిగా పాత్రను అభినయించేటటువంటి అనంత శక్తిశాలి ఆత్మను. మాస్టర్ సర్వశక్తివాన్. ఫీల్ చేయండి, ఈ దేహంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్థూలమైన దేహాన్ని త్యాగమిచ్చేసి దివ్య ప్రకాశవంతమైన దేహం, సూక్ష్మదేహం ధారణ చేశాను. నేను ఆత్మ డబల్ లైట్ ఫరిస్తా. స్థూల దేహాన్ని త్యాగం చేసి ప్రకాశ శరీరాన్ని ధారణ చేశాను. ప్రకాశ శరీరము నుండి మరియు మస్తకములో ఆత్మ డబల్ లైట్. నా నుండి మెల్లమెల్లగా
సర్వశక్తుల తరంగాలు బయటికి వెళ్తుంది. అంగం నుంచి బయటికి వెళ్తుంది. ప్రకృతి పవిత్రంగా అవుతుంది. నేను ప్రకృతి పురుష్ పరమాత్మ సంతానాన్ని. ఫీల్ చేయండి. స్థూలమైన దేహాన్ని త్యాగం చేసి ఫరిస్తా డబల్ లైట్ మెల్లమెల్లగా ఆకాశం వైపు బయలుదేరాను. స్థూలమైన లోకాన్ని దాటి పైకి వెళ్తున్నాను. ఫీల్ చేయండి. ఇంకా పైకి మేఘాలను దాటుతూ దివ్య ప్రకాశవంతమైన లోకం, సూక్ష్మలోకం, సూక్ష్మలోకంలో ఫరిస్తాల యొక్క రాజా బ్రహ్మ బాబాని చూడండి. 2 భుజాలను చాపుతూ మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. ఫీల్ చేయండి. 10 ఫీట్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నేను ఆత్మ దివ్య ప్రకాశ శరీరాన్ని ఫరిస్తా అనుభవం చేయండి. బ్రహ్మ బాబా యొక్క మస్తకంలో శివ బాబాని చూడండి. పరమధామం నుంచి జ్ఞానశిరుడు, సర్వశక్తివంతుడు, ప్రచండ శక్తి సాగరుడు. ఫీల్ చేయండి. బ్రహ్మ బాబా యొక్క శరీరములో పరకే ప్రవేశించారు. అతని మస్తకంలో మెరుస్తూ ఉన్నటువంటి మహాజ్యోతి. నేను ఆత్మ డబల్ లైట్ ఫరిస్తా అతని వలె అతని సన్ముఖంగా ఉన్నాను. బాబా యొక్క శరీరం దివ్య ప్రకాశవంతమైంది. మస్తకంలో ప్రచండ శక్తి శూరుడు, సర్వధర్మాలకి తండ్రి, దుఃఖహర్త సుఖకర్త, పతిత పావనుడు, మానవ సృష్టికి బీజరూపుడు, మానవ కోటికి ప్రాణనాథుడు, నా ఆత్మకి జన్మ జన్మంతరాల తండ్రి శివబాబా. బ్రహ్మ బాబా యొక్క ప్రకాశ శరీరంలో మెరుస్తూ ఉన్నటువంటి జ్ఞానశిరుడు బాబ్ దాదా. నా ఆత్మకి తల్లి మరియు తండ్రి. చూస్తూ ఉండండి దివ్య స్వరూపాన్ని. అనుభవం చేయండి స్వయాన్ని స్వయం.
మాట్లాడండి. హే ఆత్మన్, ఎక్కడికి పరిమరిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? హే మనసా, స్వయం సర్వశక్తివంతుడైన ఆ పరమాత్మ సహస్ర బహుళవాడు, 1000 భుజాలవాడు నీ ద్వారం ముందు వచ్చి నిల్చున్నారు. స్వయం చూడండి. నేను ఆత్మ, పరమాత్మని వలె మెరుస్తూ ఉన్నటువంటి ప్రకాశ స్వరూపాన్ని. మళ్ళీ బాబాని చూడండి. మస్తకములో, బ్రహ్మ బాబా యొక్క మస్తకములో మెరుస్తూ ఉన్నటువంటి సర్వశక్తివంతుడు, జ్ఞానశూరుడు ఆ బాబా గారితో, శివబాబాతో మాట్లాడండి. బాబా, నేను ఎంతటి భాగ్యశాలి ఆత్మను. ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇన్ని కోట్ల జనసంఖ్యలో వెలికి తీసి సెలక్షన్ చేసి తమ ఒడిలో చేర్చుకున్నారు. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తున్నారు. ప్రియమైన బాబా, ప్రాణానికి ప్రాణమైన బాబా, జీవితానికి తోడైన బాబా, బాబా, నా ఆత్మకి నువ్వు జన్మ జన్మంతరాలవి తండ్రి. నువ్వే నాకు తల్లివి, తండ్రివి, గురువు, టీచర్, సఖా, ప్రియుడివి. బాబా, ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో తల్లి రూపంలో వచ్చి సర్వశక్తుల యొక్క వెన్నను తినిపించి మమ్మల్ని శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. బాబా, రానున్న పరిస్థితులపై విజయం పొందడం కోసం బ్రహ్మ ముహూర్తం టైంలో విశేషంగా నా కోసం నా ద్వారం ముందు వస్తారు. బలహీనంగా ఉన్న నన్ను బలవంతునిగా చేసి, శక్తిశాలిగా చేసి, మాయపైన విజయం పొందేటటువంటి శక్తిని ప్రసాదించి మాయ జీతులుగా చేస్తారు. నేను ఎంతటి భాగ్యశాలి ఆత్మను. ప్రియమైన బాబా, స్వప్నంలో కూడా ఊహించలేదు పరమాత్ముడైన మీరు సర్వసమర్థుడైన మీరు మీ సమానంగా తయారు చేసి మీ ఒడిలో కూర్చోబెట్టుకుని ఆలన పాలన ఇస్తారని. బాబా, మీ రాక కోసం నేను జన్మ జన్మంతరాలు పరితపించాను. మిమ్మల్ని పొందడం కోసం చేయని యజ్ఞము లేదు. భక్తి పూజా వ్రతాలలో వెతికి
సర్వధర్మాలు వెతికాను బాబా. వెతికి వెతికి విసిగిపోయి అలసిపోయి మాయవడిలో చిక్కుకుపోయి మీ రాక కోసం నేను పరితపించేవాడిని. అనాథులుగై పతీతంగా అయిపోయాను బాబా. కలియుగ అంతిమములో వచ్చి పతీతంగా ఉన్న మా జీవితాన్ని మీ దయా దృష్టితో మమ్మల్ని పావనంగా చేస్తున్నారు బాబా. స్పష్టమైన మాయ జ్ఞానాన్నిచ్చి మా వ్రేలును పట్టుకొని మా అడుగులు తడబడకుండా మమ్మల్ని సదా కాపాడుతూ ఉంటావు శివబాబా. రోజు మొత్తంలో ఎన్నో పొరపాట్లు చేసిన పెద్ద మనసుతో క్షమించి మరణించి మీ అనంతమైన ప్రేమను కురిపించి మా వ్రేలును పట్టుకొని నడిపిస్తూ ఉంటావు. మీరు ఇచ్చే ఈ అద్భుతమైన పాలన మరి ఏ యుగంలో లభించదు బాబా. నేను మిమ్మల్ని మరవను. ఈ రకంగా మీ రుణం తీర్చుకోగలను. స్వయంతో మాట్లాడండి హే మనసా. స్వయం సర్వశక్తివంతుడు సర్వేశ్వరుడు నీ సన్ముఖంగా ఉన్నారు. హే బుద్ధి, ఎవరిని చూస్తున్నావు? కంట్లతో చూసే ఇవన్నీ నశ్వరమైనవి. అవినాశి శక్తి సర్వశక్తివంతుడు నీ ముందున్నారు బాబా. ఫీల్ చేయండి మళ్ళీ. దివ్య ప్రకాష్ శరీరం బ్రహ్మ బాబా. అతని మస్తకములో చూడండి శివ్ బాబా. మస్తకము నుంచి నయనాల నుంచి శక్తుల తరంగాలు బయటికి వెళ్తుంది. స్వయాన్ని చూడండి, నేనాత్మ ఫరిస్తా. బాబ్ దాదా వలే డబల్ లైట్ ఫరిస్తా. మాట్లాడండి మళ్ళీ బాబాతో. మధురమైన బాబా. బాబా సృష్టి కల్పం యొక్క ఆదిలో దేవ యుగంలో జన్మించాను. అక్కడ దేవతల ద్వారా పాలన పొందాను. కానీ బాబా స్వయం మీరు కల్పం యొక్క అంతిమ సమయములో వచ్చి తండ్రిగా వైకుంఠ వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు ఇచ్చేటటువంటి వారసత్వం
21 జన్మల వరకు జన్మాంతరాల యొక్క భాగ్య రేఖలను రాయడానికి మమ్మల్ని అనంత అఖండ ఖజానాలనిచ్చి మీ సమానంగా తయారు చేస్తున్నారు బాబా. నేను స్వప్నంలో కూడా ఊహించలేదు, నేను కలలో కూడా ఊహించలేదు బాబా. స్వయం తండ్రిగై వైకుంఠ వారసత్వానికి అధికారిగా తయారు చేస్తారని మీరు ఇచ్చే ఈ దివ్య అద్భుతమైన పాలన మరి ఏ యుగములో లభించదు. బాబా, మీరు నా ఆత్మకి జన్మాంతరాల సత్యాతి సత్యమైన తండ్రివి. ఫీల్ చేయండి, బాప్ దాదా 2 భుజాలను చాపుతూ తన సర్వశక్తుల యొక్క వైబ్రేషన్ని నాకు ప్రసారిస్తూ ఉంటారు. బాబా, అనాథుగా ఉన్న నేను మీరు సనాథులుగా తయారు చేస్తారు. సత్యమైన సంతానానిగా తయారు చేశారు బాబా. టీచర్ రూపంలో వచ్చి బుద్ధిహీనులుగా ఉన్న నన్ను బుద్ధివంతులుగా తయారు చేస్తున్నారు. మీరు ఇచ్చే ఈ దివ్య అద్భుతమైన జ్ఞానం మరి ఈ యుగంలో లభించదు. ప్రాణానికి ప్రాణమైన ఓ పరమేశ్వర, మీరు ఈ సృష్టికి జగత్ నియంత, విశ్వ కళ్యాణికారివి బాబా. సుప్రీం టీచర్, నేను స్వప్నంలో కూడా ఊహించలేదు బాబా. సర్వశక్తివంతుడైన విశ్వానికి ఉద్ధరించడానికి సృష్టిపైన వచ్చి 3 లోకాలు 4 యుగాల యొక్క జ్ఞానాన్నిచ్చి సృష్టి యొక్క జ్ఞానాన్నిచ్చి మమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారని బాబా, మీ రాక కోసం, మిమ్మల్ని పొందడం కోసం నేను యుగాంతరం నుంచి అనేక వేద ఉపనిషత్తుల్లో, మసీదులలో, మందిరాలలో, గిరిజా ద్వారాలలో వెతికాను. కానీ బాబా, స్వయం సుప్రీం టీచర్గై 3వ నేత్రాన్ని ప్రసాదించి త్రిలోకనాథునిగా, త్రికాల దర్శిగా తయారు చేస్తున్నాను బాబా. జ్ఞానం అనే 3వ నేత్రం ద్వారా మీ యొక్క సత్యమైన మార్గాన్ని తెలియజేశారు. బుద్ధిని స్థిరం చేశారు.
దివ్య బుద్ధి విధాతగా తయారు చేశారు. బాబా, మీరు బుద్ధిహీనుల నుంచి మమ్మల్ని బుద్ధివంతులుగా తయారు చేశారు. బాబా, స్వయం మీ యొక్క జ్ఞాన రత్నాలను వింటూ ఉంటే మురళి జ్ఞానాన్ని విని ఆత్మనైనా నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నాను. బాబా, మీరు ఎంత మంచి టీచర్వి. పరమ ధామం యొక్క దారిని తెలియచేసి మాకు సత్యాతి సత్యమైన సద్గురువుగా వచ్చారు. సంగమ యుగములో బాబా, మీరు గురువులకి గురువువి, సద్గురువి. సత్యమైన మార్గాన్ని తెలియజేసి ముళ్ళ బాట నుంచి పూల బాటకి తీసుకెళ్తున్నారు. మీరు మాకు బాటసారిగా ఈ జీవితం అనే నావని తమ చేతులతో పట్టుకొని సత్యమైన మార్గాన్ని వైపు తీసుకెళ్తున్నారు. బాబా, సర్వ వరదానాల యొక్క జోలిని నింపి మమ్మల్ని అమర్ భవ యొక్క వరదానాన్నిచ్చి వినాశకులుగా తయారు చేస్తున్నారు. బాబా, ఇంకా మాకు ఈ ప్రపంచంలో ఈ గురువుల అవసరం ఉండదు. ఎందుకంటే మీరు గురువులకి గురువు, సద్గురువివి. మీ వరదానాల యొక్క జోలితో మా జీవితాన్ని సంపన్నంగా చేస్తూ ఉంటారు. స్వయంతో మాట్లాడండి. హే మేరా మన్, స్వయాన్ని స్వయం చూడండి. నేను ఆత్మ పరమాత్మ యొక్క సర్వ సంబంధాల యొక్క రసానుభూతి చేసుకుంటున్నాను. ఫీల్ చేయండి. బాబాతో స్నేహితుడు. బాబా, ఎప్పుడైతే నేను చింతతో ఉంటానో, ఎప్పుడైతే నేను అపమానాలకు ఫీల్ అవుతానో, అప్పుడప్పుడు మీరు నా తోడునిచ్చి నా మనసులో నడిచే అలజడిని సమాప్తం చేసి సంతోషం యొక్క వర్షాన్ని కురిపిస్తూ ఉంటావు. నన్ను ఎల్లప్పుడూ తేలికగా చేస్తూ ఉంటావు. బాబా, నా మనసులో వచ్చే భారాలని హరించి స్వయం మీరు మాకు స్నేహితుడుగా, ఖుదా దోస్తుగా అయ్యారు. హే ఆత్మన్, స్వయం భగవంతుడు నీ మిత్రుడు. అంతరకరణము నుంచి, అంతర హృదయము నుంచి బాబా మీకు కోటి కోటి ధన్యవాదములు. బాబా, ఎప్పుడైతే నేను ఒంటరిగా వాడిగా అయిపోతానో, అంతర మనసు నుంచి బాబా అనగానే తమ వతనాన్ని దాటి
ప్రతి క్షణములో, ప్రతి ఘడియలో ఎప్పుడెప్పుడైతే మనసారా బాబా అని అంటానో అప్పుడప్పుడు స్వయం మీరు ప్రత్యక్షమైపోతారు. బాబా, మీరు ఏ యుగంలో మళ్ళీ రారు, కేవలం సంగమ యుగములోనే. ప్రియమైన బాబా, పిరిడి రూపంలో వచ్చి నా ఆత్మకి ప్రేయసిగా పరం ధామం వైపు తీసుకెళ్తున్నారు. నా ఆత్మకి సత్యాతి సత్యమైన ప్రియుడమి, ఓ ప్రాణానికి ప్రాణమైన ప్రియత్తమా, 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మీ సత్యాతి సత్యమైన ప్రేమ వర్షాన్ని కురిపించి నా ఆత్మకి మీ వలె సంపన్నంగా చేస్తున్నారు. బాబా, మీ నుంచి వేరే పరము ధామమైన ఇంటిని వదిలి 5000 సంవత్సరాలైంది. మీ ప్రేమను పొందడం కోసం వెతకని స్థానము లేదు. బాబా, నీ ప్రేమ పొందడం కోసం నేను యుగ యుగాంతరం నుంచి పరిభ్రమించాను. ప్రియమైన బాబా, ప్రాణానికి ప్రాణమైన బాబా, చూస్తూ ఉండండి. సత్యమైన ప్రియుడు నేను ఆత్మ, అతని సత్యాతి సత్యమైన ప్రేయసి ఆత్మను, పరమాత్మ ప్రేమలో లవలీనమైన ఆత్మను. మూడో నేత్రం ద్వారా స్పష్టంగా చూడండి. జగత్ నియంత శివ్ బాబా బ్రహ్మ బాబా శరీరంలో, ప్రకాశ శరీరంలో, అతని మస్తకములో ప్రచండ శక్తి సాగరుడు, సర్వశక్తులలో మహాసముద్రుడు, మానవ సృష్టికి బీజరూపుడు, విశ్వానికి ఏకైకనాథుడు, సర్వ మానవ దుఃఖాన్ని హరించే దుఃఖహర్త, సుఖకర్త, అతని సర్వశక్తులక ప్రవాహములో, అతని యొక్క ప్రకంపనాలలో ఆత్మనైనా నేను తేలియాడుతూ ఉన్నాను. డీప్ సైలెన్స్, డీప్ సైలెన్స్, సైలెన్స్. ईश्वर अपने साथ है, डरने की क्या बात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ